వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో పంచమ స్థానం కేతువు యొక్క స్థితి అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో అంచనా వేయడానికి కష్టతరమైన గ్రహాలు అంటే రాహువు మరియు కేతువు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి ఛాయాగ్రహాలు, అనేక రహస్యాలను కలిగి ఉన్న గ్రహాలు. వీళ్లకు స్వంత రాశులు ఉండవు. వాళ్ళు ఉన్న స్థానాన్ని ఆక్రమిస్తారు. వీళ్లతో కలిసి ఉన్న గ్రహాలు వీక్షించిన గ్రహాల ప్రయోజనాలను లాక్కొనే స్వభావం కలిగి ఉంటారు. ఇందులో రాహువు ఒక మాదిరి ఫలితాలనిస్తారు. ఇక కేతువు తానున్న స్థానాధిపతిగాను, ఇంకా తానున్న నక్షత్రాధిపతి ప్రయోజనాలతో పాటుగా తానున్న నక్షత్రానికి త్రికోణ స్థానంలో ఉన్న అదే నక్షత్రంలో ఉన్న గ్రహాల ప్రయోజనాలను కలిపే ఇస్తారు. ఒక ఉదాహరణ చూద్దాము. భరణి నక్షత్రం మేషరాశిలో కేతువు ఉన్నారు అనుకుందాము. ఇప్పుడు సింహరాశిలో ఉన్న పుబ్బా నక్షత్రంలోని గ్రహాలు, ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న గ్రహాలు కేతువుకు కట్టుబడి పనిచేస్తాయి. అంతేకాక కేతువు కుజుడి స్థానంలో ఉన్నారు కాబట్టి కుజుడిలాగాను పనిచేస్తారు. శుక్రుడి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి శుక్రుడిగాను, దానితో పాటు తనను వీక్షించే గ్రహాల ప్రయోజనాలను తీసుకొని పనిచేస్తారు. ఇన్ని విషయాలు రాహుకేతువులకు కనెక్ట్ అయి ఉంటాయి. ఇక ఆ విధంగా చూచినప్పుడు కేతు భగవానుడు పూర్వ పుణ్యస్థానమనే 5వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాము. పంచమ స్థానం అతి ముఖ్య స్థానం. పూర్వ పుణ్య పుత్రస్థానం, మంత్రస్థానం, కులదైవ స్థానం, మీ యొక్క కీర్తి గౌరవ స్థానం, ప్రేమ విషయాలను, వినోద విషయాలను సూచించే స్థానం. ఇంకా ఈ పంచమ స్థానం పూర్వ పుణ్యస్థానమే కాదు, పూర్వ పాపాన్ని కూడా సూచిస్తుంది. పూర్వపుణ్యం అంటే మీరు గత జన్మలో ఎటువంటి కర్మ చేసుకుని ఈ జన్మను పొందారు అని కనుక్కునే స్థానం. అది మంచా చెడా అని తీర్మానించేది పంచమ స్థానం. కేతువు ఒక పాపగ్రహం. అదే సమయం కేతువు ఒక స్పష్టమైన జ్ఞానాన్నిచ్చే గ్రహం. ప్రపంచంతో తన అనుబంధాన్ని విడదీసే గ్రహం. ఇటువంటి కేతువు పంచమ స్థానంలో ఉంటే చాలామందికి పుత్రదోషం ఏర్పడుతుంది. పంచమ స్థానంలో కేతువు ఒంటరిగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇస్తారు. పూర్వ జ్యోతిష గ్రంథాలలో పంచమ స్థానంలో ఉన్న కేతువు ఒకే సంతానాన్ని లేదా దత్తపుత్రులను ఇస్తారనే విధి ఉంది. అంటే సంతాన భాగ్యానికి ఇబ్బందులు కలిగించే ప్రదేశంగా పంచమ స్థానం ఉంటుంది అంటారు. పూర్వజన్మ కర్మ ఫలితాలను అనుభవించడానికి ఈ జన్మ అని చూపిస్తుంది. దైవంపై విశ్వాసాన్ని పెంచుతుంది. కులదైవ ఆరాధన ఉంటుంది. దానితో పాటు తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనల కారణంగా మంత్ర విద్య లాంటి నెగటివ్ విషయాలు మొదలైన వాటిలో అతిగా ఇన్వాల్వ్ అవుతారు. మంత్ర ఉపదేశం కోసం అన్వేషిస్తూ ఉంటారు. అన్వేషణను సూచించేది కేతువే. అన్వేషిస్తూ చివరికి జ్ఞానాన్ని పొందుతారు. అతి ముఖ్య స్థానమైన పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు గత జన్మ ఏమిటి, ఈ జన్మ ఎందుకు అని అన్వేషించడం ప్రారంభిస్తారు. అంతేకాక పంచమ స్థానంలో కేతు ఉన్నవారికి ప్రేమ విఫలం అనేది సర్వసాధారణం. సొసైటీకి కాస్త దూరంగా ఉండడం, ప్రత్యక్షంగా పూర్వీక ఆస్తులను అనుభవించలేకపోవడం, ఒకవేళ పూర్వీక ఆస్తులు ఉంటే సంతాన భాగ్యం లేకుండా పోవడం. సంతాన భాగ్యం అనే దానికి పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల అని తీర్మానించకూడదు. ఏ విధి అయినా ఒకే ఒక్క గ్రహం వల్ల ఖచ్చితంగా జరగదు. పంచమాధిపతి స్థితిగతులు, పంచమ స్థానం యొక్క శుభత్వం, గురు భగవానుని స్థితి, 10వ స్థానమనే కర్మస్థానం యొక్క బలాన్ని పరిశీలించిన తరువాతనే సంతాన భాగ్యం ఉందా లేదా అని తీర్మానించబడుతుంది. కానీ నిశ్చయంగా పంచమ స్థానంలో కేతు ఉన్నవారికి గర్భస్రావం జరుగుతుంది.
కులదైవ అనుగ్రహంతో పాటు ప్రత్యామ్నాయ దేవతలను కూడా ఆరాధించే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాక ముఖ్యంగా పంచమ స్థానంలో కేతు ఉన్నవారు ఎల్లప్పుడూ సందేహాస్పద దృక్పథంతో ఉంటారు. ఎవ్వరిని నమ్మరు. తనకి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది, ఎవరో ఏమో చేస్తున్నారు, నేను ముందుకు రావడం ఎవరికీ ఇష్టం లేదు వంటి ఆందోళన ఉంటుంది. మూడవ స్థానమైన ధైర్య వీర్య స్థానానికి పంచమ స్థానం ధైర్య వీర్య స్థానం. ఇటువంటి స్థానంలో అన్నింటికీ దూరంగా ఉండాలనుకునే గ్రహం ఉంటే వీళ్ళు కాస్త రిజర్వ్డ్గా ఉంటారు. వీళ్లను అర్థం చేసుకోవడం అసాధ్యం. ఇక పంచమ స్థానంలో కేతు ఉన్న వారందరికీ ఇదే పరిస్థితి ఉంటుందా అంటే అలా కాదు. లగ్నాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మేష లగ్నంలో జన్మించి పంచమ స్థానమైన సింహంలో కేతు ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి. అది వృషభ లగ్న జాతకులకు పంచమ స్థానమైన కన్యలో కేతు ఉంటే ఇటువంటి కఠినమైన ఫలితాలు ఉండవు. ఎందుకంటే కన్య కేతువుకు అనుకూల ప్రదేశం. మిథున లగ్నానికి పంచమ స్థానమైన తులలో కేతు ఉంటే ఈ ఫలితాలు నెగటివ్గా ఉండవు. అది కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి పంచమ స్థానమైన వృశ్చికంలో కేతు ఉన్నప్పుడు ఈ ఫలితాలు కొంతవరకు అధికంగానే ఉంటాయి. వృశ్చికం కేతువుకు అనుకూల స్థానం, ఉచ్చ స్థానం అనే బలాన్ని పొందుతారు. కాబట్టి పూర్వీక ఆస్తులు నాశనం, పుత్రనాశనం, ధననాశనం మొదలైన కారణంగా జాతకుడిని సమాజానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులను జాతకుడే ఏర్పరచుకుంటారు. ఇక సింహ లగ్నానికి పంచమ స్థానమైన ధనుస్సులో కేతువు ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ స్థానంలో ఉన్న ఏ గ్రహము చెడు ఫలితాలను ఇవ్వదు. కన్యా లగ్నానికి పంచమ స్థానమైన మకరంలో కేతువు ఉండడం మంచిది కాదు. కర్కాటకానికి మకరానికి రాహుకేతువులకు మంచి అవగాహన ఉంటుందన్నా మకరంలో కేతువు ఉండడం మంచిది కాదు. తులా లగ్నానికి పంచమ స్థానమైన కుంభంలో ఉన్న కేతువు కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తారు. స్థిర రాశి అయిన కుంభంలో ఉన్న కేతువుకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. వృశ్చిక లగ్నానికి పంచమ స్థానమైన మీనంలో కేతు ఉండడం స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తారు. కాలపురుషునికి 12వ స్థానం, వీళ్లకు పంచమ స్థానం. జ్ఞానాన్ని అన్వేషించడంలో మొదటి స్థానంలో ఉంటారు. ప్రపంచంలోని అన్ని సుఖ సంతోషాలను వదిలి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం సాగిస్తారు. ధనుస్సు లగ్నానికి పంచమ స్థానమైన మేషంలో ఉన్న కేతువు మంచి ఫలితాలను ఇవ్వరు. ఎందుకంటే అది కుజుడి స్థానం. ఖచ్చితంగా పుత్రదోషం, పూర్వీక ఆస్తులు వ్యయం అనే ఫలితాలను ఇస్తారు. మకర లగ్నానికి పంచమ స్థానమనే వృషభంలో కేతువు పెద్దగా చెడు ఫలితాలను ఇవ్వరు. మిశ్రమ ఫలితాలను శుక్రుడి స్థితిని అనుసరించి ఉంటాయి. కుంభలగ్న జాతకులకు పంచమ స్థానమనే మిథునంలో అమరి ఉన్న కేతువు పెద్ద చెడు ఫలితాలను ఇవ్వరు. రాహుకేతువులు బుధుడికి కట్టుబడి ఉంటారు అనేది మనం పలు వీడియోల ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడున్న కేతువు యొక్క ఫలితాన్ని బుధుడి యొక్క స్థితిని అనుసరించి, కేతువుతో సంబంధం కలిగి ఉన్న శుభగ్రహాలను అనుసరించి ఉంటాయి. మీన లగ్న జాతకులకు పంచమ స్థానమనే కర్కాటకంలో అమరి ఉన్న కేతువు యొక్క ఫలితాలు చంద్రుడున్న స్థితిని అనుసరించి తీర్మానించబడతాయి. చంద్రుడు బలమైన స్థితిలో ఉంటే, అంటే శుక్లపక్షమై ఉంటే పూర్వీకం, పూర్వపుణ్యం, కులదైవ అనుగ్రహం, కీర్తి, గౌరవ మర్యాదలను ఇచ్చే తీరుతారు. అయితే కేతువు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు విపరీతమైన ఆందోళన ఇచ్చే తీరుతాడు. గౌరవ మర్యాదలకు భంగం ఏర్పడుతుందేమోననే భయం, పిల్లలకు ఏమైనా అవుతుందేమోననే భయం, కులదైవ శాపానికి గురి అవుతామేమో అనే భయం, పూర్వీక ఆస్తుల్లో విల్లంగాలు ఏర్పడతాయేమో అని భయపడి ఉపవాసాలను, వ్రతాలను అధికంగా ఆచరించేవారుగా ఉంటారు. పంచమాధిపతి శుభత్వంగా ఉండడం,
పంచమ స్థానంలో ఏదైనా శుభగ్రహం కూడా ఉండడం, స్థానమిచ్చిన అధిపతి బలాన్ని అనుసరించి, శుభగ్రహాల వీక్షణను అనుసరించి ఫలితాలు మారుతాయి. ముఖ్యంగా పంచమ స్థానంలో కేతు ఉన్నవాళ్ళు నెగటివ్ ఎనర్జీలను వెతుక్కుంటూ వెళ్ళకండి. వెళితే బయటకు రాలేరు. క్రమం తప్పకుండా కులదైవాన్ని ఆరాధిస్తుంటే, వినాయకుడు దుర్గాదేవిని ఆరాధిస్తుంటే అనేక సమస్యలకు తీర్పు దొరుకుతుంది అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.